నమస్తే అండి. నా పేరు సతీష్ కుమార్ చెక్కపల్లి. నేను ఒక ఎస్ఎంటీ మెంబర్‌గా నా యొక్క కెరియర్‌ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను క్యాడర్ అండ్ క్యాపబిలిటీ టీమ్ లీడ్‌గా పనిచేస్తున్నాను. సెల్ఫ్ మేనేజ్డ్ టీమ్ అనేది ఒక ఆహ్, ఒక టీమ్ మెంబర్స్ అందరూ కలిసి అనేక నైపుణ్యాలతో కలిసి పనిచేసే ఒక టీమ్‌గా పరిగణిస్తారు. ఈ టీమ్‌లో ఎలా ఉంటదంటే, వారి యొక్క రోజువారీ పనిని వాళ్ళు పంచుకుంటూ, వాళ్ళు ఒక సీనియర్స్ మీద ఆధారపడకుండా, వారు రోజు అంతా కూడా వాళ్ళ పనిని జాగ్రత్తగా చేసుకోవడమే ఈ సెల్ఫ్ మేనేజ్డ్ టీమ్. ఈ సెల్ఫ్ మేనేజ్డ్ టీము ఎందుకు మనకి చాలా ఇంపార్టెంట్ అంటే, అది డాక్టర్ రెడ్డీస్ యొక్క విలువల్ని మనకు తెలియజేయపరుస్తుంది. సో, ఈ ఎస్ఎంటీ అనే ప్రణాళిక ఎప్పుడు మొదలుపెట్టారంటే 2002లో ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు యానాంలో ఇది మొదలుపెట్టారు. అప్పుడు మేము ఒక 40 మంది 10+2 అంటే ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులందరూ కూడా వేరియస్ సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఈలో జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అయినప్పుడు మాకు ఏం చేయాలి, ఎలా చేయాలన్నది ఏం తెలీదు. అప్పుడు మాకు ఇంతగా ఈ మందుల గురించి గానీ, ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కూడా అంత అవగాహన లేదు. ఆ సమయంలో మాకేం చేశారంటే, వాళ్ళ యొక్క మంచి ఇన్‌స్టిట్యూట్‌లో మాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని షాప్ ఫ్లోర్‌లో పెట్టారనమాట. షాప్ ఫ్లోర్‌లో కూడా మాకు డే 1 నుంచి కూడా మంచి ట్రైనింగ్‌నిచ్చి, మా సీనియర్లు మాకు చాలా సహకరించారు. ఈరోజు చూసుకున్నట్లయితే, నాకు ఆ యొక్క జీవితం నేను నేర్చుకున్న మొదటి పాఠాలు నాకు చాలా చాలా విలువైనవి అనమాట. ఎందుకంటే, ఒక వ్యక్తి ఒక ఏ షిఫ్ట్‌కి వెళ్ళాలంటే, ఒక 5 గంటలు లెగిసి పొద్దున్నే ఒక బస్సును పట్టుకొని వెళ్ళాలంటే వాళ్ళలో ఉన్న ఎంత ఇబ్బంది పడతాడు, ఎంత స్ట్రగుల్ అవుతాడన్నది మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అదే విధంగా ఒక నైట్ షిఫ్ట్ చేయాలంటే నైట్ అంతా నుంచుని ఒక మెషిన్ ఆపరేట్ చేయడం ఎంత కష్టమో నేను ఆ రోజుల్లో చూశాను. అదే సమయంలో నా తోటి విద్యార్థులందరూ కూడా కాలేజ్‌కి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. నాకు అనిపించేది, అరే! నేనేమన్నా నా లైఫ్‌లో మిస్ అవుతున్నానా అని. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే నేను నా తోటి విద్యార్థులతో నేను ఒక మంచి స్థానంలో ఉన్నాను. అది నాకు చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. మేమందరం కూడా వచ్చింది మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి అయినా గానీ, మాకు ఈరోజు మాకు నేర్పించిన ఈ మొదటి పాఠాలనేవి మా లైఫ్‌లో మేము మర్చిపోలేము. అదే విధంగా మేము చూసుకున్నట్లయితే దీంట్లో ఉన్న మెయిన్ విలువలేంటంటే, అందరికీ కూడా ఒక మేమేం చేయాలన్నది ఒక గోల్ ఉంటది. మేమందరం కూడా సమానంగా ట్రీట్ చేయబడతాం. పైగా లెర్నింగ్ అనేది కంటిన్యూస్‌గా ఉంటది. ఇంకోటేంటంటే, మాకు ఏం చేయాలన్నా గానీ ఆ యొక్క శక్తిని మాకు ఈ సీనియర్ లీడర్స్ అనేవాళ్ళు మాకిచ్చారనమాట. దీనివల్ల మేము రోజువారీ పనిని మేము చాలా క్షుణ్ణంగా, చాలా ఈజీగా చేయగలుగుతుంటాం. ఈ ఎస్ఎంటీ జర్నీలో మాకు వచ్చిన అదృష్టం ఏంటంటే, మేము ఏదో ఒక డిపార్ట్‌మెంట్‌కే మేము పరిమితం కాకుండా అనేక డిపార్ట్‌మెంట్లు నేర్చుకోవడం, దాని తర్వాత మేము బాగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ మీద ఒక కంప్లీట్ అండర్‌స్టాండింగ్ తీసుకురావడం అనేది చాలా ఉపయోగపడ్డది. ఇది ఏవైతే మేమైతే నేర్చుకున్నామో దీనివల్ల ఏమైందంటే, మేము మా మా మాలోనే మార్పు కాకుండా మా ఇంట్లో కూడా నేను నా తల్లిదండ్రులకు గానీ, నా యొక్క సోదరులకు గానీ నేను హెల్ప్ చేయడం అనేది చాలా ఉపయోగపడ్డది. ఫైనాన్షియల్‌గాను ప్లస్ ప్రొఫెషనల్‌గాను కూడా వాళ్ళకి నేను చాలా బాగా సపోర్ట్ చేయగలిగాను. మేమందరం కూడా కేవలం పనికే నిబద్ధతై ఉండకుండా మేమేం చేసామంటే, మేము ఎవ్రీ సండే, సాటర్‌డేస్ మేము క్లాసెస్‌లో అటెండ్ అవుతా హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసాం. మేమందరూ కూడా డిగ్రీ పూర్తి చేసి తర్వాత పీజీలు కూడా చేసాం. అంటే ఒక ఎస్ఎంటీ మెంబర్ ఒక షాప్ ఫ్లోర్ వర్కర్ కింద కాకుండా ఒక వైట్ కాలర్ పర్సన్ లాగా ఎదగలిగే సాధ్యమైందంటే అది ద ఎస్ఎంటీ కాన్సెప్ట్ వల్లే అయ్యిందనమాట. సో, ఈ ఎస్ఎంటీ కాన్సెప్ట్ ఓవర్ ద ఇయర్స్ మేము చాలా వరకు చాలా ప్లాంట్స్‌లోని మేము ఇది ఇంప్లిమెంట్ చేసాం. అంటే మనకున్నప్పుడు బద్దీలో గానీ, మీరు వైజాగ్‌లో గానీ, ఆంధ్రాలో గానీ, మనకున్న హైదరాబాద్‌లో ఉన్న ప్లాంట్స్ అన్నట్లో కూడా ఈ ఎస్ఎంటీ కాన్సెప్ట్ అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేసాం. ఇంప్లిమెంట్ చేసినప్పుడు దీనివల్ల వచ్చే రిజల్ట్స్ అంతా ఇంతా కాదు, చాలా మంచి రిజల్ట్స్ వచ్చినియి. అంతేకాకుండా మనం ఈ ఎస్ఎంటీ కాన్సెప్ట్ మన డాక్టర్ రెడ్డీస్‌లో మనం చేసినంత విధంగా వేరే ఏ కంపెనీలు కూడా చేయలేకపోయారు. వి ఆర్ లైక్ పయనీర్స్ ఇన్ దిస్ కాన్సెప్ట్ అన్నమాట. సో, ఈ ఎస్ఎంటీ కాన్సెప్ట్‌లో మేము ఎందుకు ఇంత ఉపయోగపడ్డదంటే, దీనివల్ల వచ్చే మార్పులు అంతా ఇంతా కాదు. ఒక వ్యక్తిలోని, ఒక సంస్థలోని, ఒక
ఒక కమ్యూనిటీలోని కూడా అనేక మార్పులు తీసుకుని వచ్చే అవకాశం మనకి ఎస్ఎంటి కాన్సెప్ట్ ద్వారా దొరుకుతుంది. ఈ 23 సుదీర్ఘ ప్రయాణంలోని మేమేం చేసామంటే ఈ ఎస్ఎంటి కాన్సెప్ట్ని లేదా ఈ స్కిల్లింగ్ అప్రోచ్ని ఎస్ఎంటికే పరిమితం చేయకుండా కొత్తగా లాస్ట్ 2 ఏళ్లలోనే మేము అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కూడా విస్తరించామన్నమాట. ఈ అప్రెంటిస్ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే నార్మల్గా బీఎస్సీ కానీ, బీఫార్మసీ కానీ, బీటెక్ కానీ, డిప్లొమా కానీ ఇలాగ వేరియస్ ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళందరినీ కూడా మేము ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో భాగంగా తీసుకుని వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని షాప్ ఫ్లోర్లో పెడుతున్నాం. ఈరోజు చూసినట్లయితే మా దగ్గర ఒక 800 మంది అప్రెంటిసెస్ ఉన్నారు. వాళ్ళు మా దగ్గర ట్రైనింగ్ పొందడమే కాకుండా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మేము ఒక కంపెనీ బాగోగుల గురించే మేము పరితపించకుండా బయట సొసైటీకి ఏ విధంగా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ని మేము మొదలుపెట్టాం. ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ని ఒక నాట్స్ కిందో కాకుండా ఒక తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కూడా మేము కొలాబరేషన్ అయ్యాము. సో వాళ్ళ ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ని మేము ఇంకా స్ప్రెడ్ చేసి అనేక సంస్థలు కూడా ఉపయోగపడేటట్టు మన యొక్క యూత్ని తీర్చిదిద్దామన్న ఒక సంకల్పంతో ఈ యొక్క జర్నీని మేము మొదలుపెట్టాం. ఈ ఎస్ఎంటి కాన్సెప్ట్ డాక్టర్ రెడ్డిస్ ఒక పైనీర్గా ఈ కాన్సెప్ట్ని చేశాం. ఒక ఫార్మా రంగంలో డాక్టర్ రెడ్డిస్ చేసిన విధంగా వేరే ఏ కంపెనీలు కూడా చేయలేకపోయాయి. ఈ ఎస్ఎంటి కాన్సెప్ట్లో దాదాపు 5,000 మంది 10+2 విద్యార్థులు ఈ యొక్క కాన్సెప్ట్ని లబ్ధి పొందారు. పైగా ఎస్ఎంటి కాన్సెప్ట్తోనే కాకుండా మన అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో కూడా 800 మంది విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందారు. అంతేకాకుండా 450 మందికి కూడా ఉపాధి అవకాశాలు మనం ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం ద్వారా కూడా మనం ఇచ్చామన్నమాట. మన డాక్టర్ రెడ్డిస్ చేసే ప్రతి అంశంలోనూ కూడా మహిళలకు పెద్దపీట వేశారన్నమాట. అది ఒక ఎస్ఎంటి ప్రోగ్రామ్ అవ్వచ్చు లేదా అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అవ్వచ్చు. 50% అవకాశాలు మహిళలకు ఇవ్వాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇంతకుముందు కూడా మనం అనేక బ్యాచ్లు, అనేక పర్యాయాలు మహిళల్ని ప్రతి ఆటలో ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది. మనం ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ని అంటే ఒక 55 మంది గల బ్యాచ్ని బద్దీలో 2022లో మొదలుపెట్టాము. అదేవిధంగా ఈ సంవత్సరం అనగా 2024లో కూడా ఒక ఎస్ఎంటి బ్యాచ్ని కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లోని లేదా షాప్ ఫ్లోర్లోని ఒక లీడర్స్లా ఎదగాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో అదేవిధంగా మీరు చేసే ప్రతి ప్రోగ్రామ్, ఈవెన్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో కూడా 50% అవకాశాలు అనేది మహిళలకు మేము ప్రత్యేకంగా కల్పిస్తున్నాం. దీనివల్ల మహిళల యొక్క పురోగతిని మనం ఎంతగానో సాధిస్తామని మా యొక్క థాట్స్ అన్నమాట. సో ఈ విధంగా మన యొక్క కమ్యూనిటీస్లో అనేక విధాలుగా ఈ ఎస్ఎంటి కాన్సెప్టు లేదా అప్రెంటిస్షిప్ కాన్సెప్టు చాలా విధంగా ఉపయోగపడి చాలా మంచి పురోగతిని సాధిస్తున్నాయి. సో ఈ డాక్టర్ రెడ్డిస్ యొక్క విలువలను, ఒక నైపుణ్యాన్ని పెంపొందించే కాన్సెప్ట్ను ఒక ఎస్ఎంటిఏ కాకుండా, ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామే కాకుండా ఈరోజు స్కిల్ ఇండియా ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయగలుగుతున్నామంటే అదంతా కూడా ఈ యొక్క డాక్టర్ రెడ్డిస్కున్న ముఖ్య విలువలతోటి కూడుకున్న విషయం అని నేను చాలా గర్వించదగ్గ విషయంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ధన్యవాదాలు.